మళ్ళీ రీఓపెన్ చేయకండి, అది అయిపోయింది కదా. తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుంది మూర్తి? ఇప్పుడు ఎప్పుడో తీసుకొచ్చి సార్ మీలో మీరు అటు ఇటు తిరుగుతారు. అసలు సంగతి ఏంటిదో చెప్తే మేము కూడా అటు ఇటు తిరుగుతాం కదా సార్. విషయం ఏంటంటే మూర్తి, నేను ఇప్పుడు చెప్పే విషయం నువ్వు మన ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదు. అదేంటంటే నాకు పేపర్ చదివే అలవాటు ఉంది, నీకు తెలుసుగా. మీరు పేపర్ చదివే అలవాటు ఉందని నాకు కూడా తెలుసు సార్. కాకపోతే మన గెటప్ చేంజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు సార్? అది చెప్తాను కానీ మూర్తి, నేను చెప్పే ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరు తెలుసు. ఇంత సీరియస్గా చెప్తారంటే మ్యాటర్ పెద్దదే ఉన్నట్టున్నారు సార్. మన టీంను పిలిపిమంటారు సార్ మరి? ఇది టీంతో కలిసే సర్చ్ ఆపరేషన్ కాదు మూర్తి. ఎందుకంటే ఈ విషయంలో నా నీడను కూడా నేను నమ్మలేను. అసలు విషయం ఏంటో చెప్పండి సార్, నాకు కూడా అర్థమైతే లేదు. నీకు ఒక విషయం తెలుసా? నీకు ఒక విషయం చెప్పిన గుర్తుందా? 9 సంవత్సరాల పాప మిస్ అయిందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది మన. అవును సార్. సో ఆ కేసు మనం కాకుండా మనకు అప్పుడు బిజీ ఉండడం వల్ల వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పినాం. అవును, గుర్తుంది కదా? గుర్తుంది. సో వాళ్ళు టేకప్ చేసిన పరంగా వాళ్ళు చేసిన సర్చ్ ఆపరేషన్లో వాళ్ళకి ఎలాంటి క్లూస్ దొరకలేదు మూర్తి. ఎందుకు సార్? అదే నాకు అర్థం కావట్లేదు. బేబీ ఇంతవరకు కూడా వాళ్ళకి దొరకలేదు. బేబీ మిస్ అయ్యి ఇప్పటికి దాదాపు 10 days అవుతుంది. ఒక్క క్లూ కూడా దొరకలేదు. మొన్ననే కోర్టులో కూడా ఈ కేసును కొట్టివేయడం జరిగింది. నా మనసు ఎందుకో చెప్తుంది మూర్తి, ఖచ్చితంగా బేబీకి సంబంధించిన క్లూస్ ఏమైనా దొరుకుతాయా? బేబీ అసలు నిజంగా బ్రతికే ఉందా, లేకపోతే ఎవరైనా మిస్సింగ్ చేసి కిడ్నాప్ చేసి ఏమైనా మనీ గురించి అని చెప్పి చూస్తున్నారా? ఇవన్నీ సందేహాలు నా మైండ్లో అలానే ఉన్నాయి. నీకు తెలుసు కదా, నేను నా కేసు గురించి ఆలోచిస్తే అది పూర్తయ్యేదాకా నాకు నిద్ర కూడా పట్టదు. సో ఆ విషయం గురించి వచ్చినాం. అవునా సార్? అవును మూర్తి. సార్ మరి ఈ ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చారు సార్? మూర్తి, అమ్మాయి మిస్ అయింది ఈ ప్లేస్లోనే. ఈ ప్లేస్లో వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి ఇంటికాడ వాళ్ళ ఫ్రెండ్ని కలుస్తా అని చెప్పేసి బయలుదేరింది. వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు ఆధార్లో ఉంది. కానీ బేబీ యొక్క మిస్ అయింది అంటే ఎవరు మనకు తెలిసిన వివరాల ప్రకారం బేబీని కార్లో లిఫ్ట్ చేసుకొని వెళ్ళింది మాత్రం ఈ రూట్లో అని చెప్పారు. సో నా గెస్ కరెక్ట్ అయితే అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఈ ఫోటేజ్ లేదు. అంటే ఇక్కడ నుంచి 5 kilometers తర్వాత ఉన్న సీసీ కెమెరాల్లో ఏ ఫోటేజ్ కూడా కార్కి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఆ నెంబర్ కానీ ఏది ఐడెంటిఫై కాలేదు. ఉంటే బేబీ ఈ 5 kilometers చుట్టుపక్కల ఎక్కడైనా ఉండాలి. దానికి సంబంధించిన కారు వివరాలన్నా ఉండాలి. లేకపోతే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక చెడు చేయాలనుకున్నప్పుడు మన క్లూ ఏదో ఒకటి మిస్ చేసే పోతాడు. మనకి ఏదో ఒక ఆధారం ఖచ్చితంగా వదిలిపెడతాడు. ఆ ఆధారం దొరకబట్టాలి. కొట్టేసిన ఈ కేసుని రీఓపెన్ చేసి ఆ పాపని కాపాడాలి. లేకపోతే ఆ పాపకు జరిగిన అన్యాయానికి ఏదో ఒక పరిష్కారం అయితే ఆలోచించాలి. వాళ్ళకి న్యాయం చేయాలి మూర్తి, ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే. కొట్టేసిన కేసు గురించి మళ్ళీ రీఓపెన్ చేసాడు ఎందుకు సార్? వాళ్ళైతే చేయలేదా ఆపరేషన్? వదిలేయండి సార్ ఆ కేసును, మళ్ళీ రీఓపెన్ చేయకండి, అది అయిపోయింది కదా, వదిలేయండి. ఏంటి మూర్తి వదిలేయాలా? 9 సంవత్సరాల పాప మూర్తి. పోనీ వదిలేయాలంటున్నావు, కేసు కొట్టేసిరంటాను. పాప దొరికిందా? ఏది పాప వచ్చుకి ఏది? ఇంతవరకు ఏం దొరకలేదు సార్. మరి ఆ పాపని కన్నా తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుంది మూర్తి? ఎలా ఉంటుంది చెప్పు. ఓకే సారీ సార్, క్షమించండి సార్ నన్ను. ఇంతకీ ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? మరి ఒక పని చేద్దాం మూర్తి, చెప్పండి. పాప మిస్ అయింది ఈ ప్లేస్లో కాబట్టి ఇక్కడ నుంచి 5 kilometers లోపు ఇద్దరం కలిసి డివైడ్ అయ్యి వెతుకుదాం. నేను ఈ దారిలో వెతుకుతా, నువ్వు ఆ దారిలో వెతుకు. పాప ఆ రోజు చేసుకున్న డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ డ్రెస్. సో టాప్ను లెగిన్ మొత్తం కూడా పింక్ కలరే. సో పాపకు సంబంధించిన ఏ చిన్న క్లూ ఉన్నా కానీ నాకు ఫోన్ చేయి. ఆ కారు ఆనవాళ్ళు ఉన్నా నాకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయి. నాకేదైనా క్లూ దొరికినా కూడా నేను ఖచ్చితంగా నీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఇది మన ఇద్దరం చేసినట్టు ఎవరు తెలియదు, సైలెంట్గా చేయాల్సిందే. ఓకేనా? దొరికేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఓకే సార్, నేను ఇటు వెళ్ళానా? వెళ్ళేసి. ఓకే. ఇక్కడ అన్ని పాతబడ్డ బంగ్లాలు ఏమున్నాయి కదా, ఇక్కడ ఏం కనబడతలేవు కదా. ఇక్కడ పాతబడ్డ బంగ్లాలు బాగున్నాయి, ఎక్కడైనా ఎత్తుకుతాం. సార్కి అయితే ఫోన్ చేసి అయితే చెప్తాం. సార్ ఆ మూర్తి చెప్పు. ఇక్కడ పాతబడ్డ బంగ్లాలు బాగున్నాయి సార్. పాతబడ్డ బిల్డింగ్లా ఎక్కడ? ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళమన్నారు కదా సార్, అక్కడనే. సరే నువ్వు అక్కడే నేను వస్తున్నా. చెప్పు, ఏదైనా ఆనవాళ్ళు దొరికిందా? ఇక్కడ ఏం దొరకలేదు సార్, అన్ని పాల్పడ్డ బంగ్లాలే ఉన్నాయి.
కరెక్ట్గానే మూర్తి నిజంగా అసలు ఇక్కడ నుంచి జనాలు ఎంత అసలు ఈ బిల్డింగ్స్ ఎప్పటి నుంచి ఇలా ఖాళీగా ఉంటున్నాయో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఇవే సార్, ఇవేనా? ఇవే చుట్టూ. అంటే నీ ఉద్దేశం ఇట్లాంటి బిల్డింగ్స్లలో కిడ్నాప్ చేసి ఉంచుతారనా? ఆ టైప్లోనే కొడుతుంది. అసలు ఏం కొంచెం సౌండ్ కూడా ఏం వస్తలేదు కదా మూర్తి ఇక్కడ, అసలు అంత నిశ్శబ్దంగా ఉంది. నాకు గెస్ కరెక్ట్ అయితే ఈ లోపలికి వెళ్ళడానికి ఇంకే వేరే ఏదైనా దారి ఉంటుందేమో, కనుక్కోవాలా సార్ మనం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, ఎందుకంటే ఇదంతా బ్యాక్ సైడ్గానే ఉంది. దీని లోపలి సైడ్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది, ఎవరైనా మనసులో ఎవరైనా ఉంటున్నారా లేకపోతే ఇక్కడ ఇంకేమైనా జరుగుతుందా తెలుసుకోవచ్చు. మూర్తి సైలెన్స్ ఉండు, ఈ దారి నుంచి ఇది ఎంట్రన్స్ ఇదే ఉన్నట్టుంది. సైలెన్స్ ఉండు, ఎవరైనా ఉంటే మనం వెళ్ళే టైంకి వాళ్ళు తప్పించుకోవచ్చు. ముందైతే పాపను సేవ్ చేయాలి, ఓకేనా?